సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. సోషల్ మీడియా కేసుల్లో ఫిర్యాదుదారులు చెప్పే కథలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక వ్యక్తిని ఎలాగైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించడానికి కూటమి నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసత్యాలు, అభూత కల్పనలకు తెరతీస్తున్నారు. కడప జిల్లాలో వర్రా రవీంద్రారెడ్డిపై టీడీపీ, జనసేన కార్యకర్తల ఫిర్యాదులు ఏ రేంజ్లో ఉన్నాయో చూద్దాం. సోషల్ మీడియా పోస్టుల్లో కేసు పెడితే సెక్షన్ 41A కింద నోటీసులిచ్చి పంపించేయాలి. కానీ ఓ సోషల్ మీడియా యాక్టివిస్టుపై తమకున్న కసినంతటినీ తీర్చుకోవాలంటే జైలుకు పంపాలి. దీనికోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వాడుకుంటున్నారు కూటమి నేతలు. వర్రా రవీంద్రారెడ్డిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. పులివెందులకు చెందిన బీటెక్ రవి అనుచరుడు హరి ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు. ఇతను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పెట్టిన పోస్టులను తీసేయమని వర్రా రవీంద్రారెడ్డిని అడిగితే వర్రా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడట. అంతేకాదు, హరి అనే వ్యక్తిని వర్రా రవీంద్రారెడ్డి కులం పేరుతో దూషించి అతని నుంచి 20,000 తీసుకున్నాడట. ఒక పోస్టు తీసేయమంటే 2 లక్షలు డిమాండ్ చేశాడని ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పులివెందులలో హరి అనే వ్యక్తి ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేస్తే అదే రోజు నందలూరు పోలీస్ స్టేషన్లోనూ సేమ్ స్క్రిప్టుతో వెంకటాద్రి అనే ఎస్సీ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఇతను ఉండేది సిద్ధవటం మండలంలోని ఎస్ రాజంపేట. సిద్ధవటం పోలీస్ స్టేషన్ ఉండగా ఇతను నందలూరు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కారణం ఏమిటో తెలియదు కానీ అక్కడ 0 FIR నమోదు చేసి కేసును తిరిగి పులివెందుల పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడి విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. పవన్ కళ్యాణ్ పై పెట్టిన పోస్టుల విషయాన్ని ప్రశ్నించడానికి సిద్ధవటంలో ఉంటున్న వెంకటాద్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులివెందుల వెళ్లాడట. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని వర్రా రవీంద్రారెడ్డి కులం పేరుతో దూషించాడట. అసలు పరిచయమే లేని వెంకటాద్రి కులం వర్రా రవీంద్రారెడ్డికి ఎలా తెలుస్తుందనేది సమాధానం దొరకని ప్రశ్న. ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్ స్క్రిప్ట్. 2 లక్షల డబ్బులు డిమాండ్ చేశాడట. కులం పేరుతో దూషించాడట. అంతే, వెనక ముందు చూడకుండా కేసు పెట్టేశారు. ఒక వ్యక్తిని ఎలాగైనా ఎస్సీ ఎస్టీ కేసులో ఇరికించాలని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే సేమ్ స్క్రిప్టుతో ఇలాంటి ఫిర్యాదులు చేయించారనేది స్పష్టంగా తెలిసిపోతోంది. వర్రాను అడ్డుపెట్టుకుని సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కూడా కక్ష తీర్చుకునే పనిలో పడ్డారు కూటమి నేతలు. సోషల్ మీడియా కేసులు అయితే 41A నోటీసు ఇచ్చి పంపించేయాల్సి వస్తుందని, ఇలాంటి తప్పుడు ఫిర్యాదులతో ఎస్సీ ఎస్టీ కేసులు కట్టేశారనే ప్రచారం జరుగుతోంది.